కుంభమేళకు వచ్చిన దంపతులు చేసిన పనిని అక్కడున్న వారు నాగసాధువులకు చెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. దాదాపు 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళలో పాల్గొనడానికి మన దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. యోగి సర్కార్ కూడా కుంభమేళకు వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కుంభమేళకు వస్తున్న భక్తుల కోసం అనేక శిబిరాలు, గూడారాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పవిత్రమైన ప్రదేశంకు వచ్చి ఒక జంట చేసిన పాడు పని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. కుంభమేళ హిందువులు పవిత్రమైన పండుగ. ఇప్పటికే కుంభమేళలో జరుగుతున్న ప్రాంతంలో మద్యం, మాంసంను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఒక జంట మాత్రం సీక్రెట్ గా తమ గూడారాల్లో మాంసాహారం వండుకున్నారు. అది కాస్త అక్కడ వాళ్ళు గమనించారు. వెంటనే సమీపంలో నాగసాధువులకు చెప్పారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన నాగసాధువులు, భక్తులు అక్కడికి చేరుకుని సదరు దంపతులు ఉంటున్న గూడారాన్ని కూల్చేశారు. వారిపై తీవ్రంగా మండిపడి దాడులు సైతం చేశారు. గిన్నెలలో ఉన్న మాంసాహారం వంటకాన్ని కింద పడేశారు. పవిత్రమైన ప్రదేశంకు వచ్చి ఇలాంటి పనులు ఏంటని రెచ్చిపోయారు. ఈ క్రమంలో వారి గూడారాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.